తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ ఏడాది సాధారణం కంటే విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఏపీ తెలంగాణలో వర్షపాతంపై ఐఎండీ అంచనాలేంటి? 2025 వర్షాకాలం సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ వర్షాభావ పరిస్థితులు, వర్షాకాల పరిస్థితులు, వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలతో ఈ రోజు భారత వాతావరణ శాఖ అనేక వివరాలను వెల్లడించింది. ఈ గత కొద్ది కాలంగా నమోదవుతున్నటువంటి వర్షపాతము ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలతో కూడినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 71-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం 87 సెంటీమీటర్లు సగటున దీర్ఘకాల వర్షపాతంగా నమోదైనట్లుగా కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు అందుకు సంబంధించినటువంటి వివరాలను వాతావరణ శాఖ ఉన్నతాధికారులు ఈ రోజు వివరించారు. ఈ ఏడాదికి సంబంధించినటువంటి వ్యవహారంలో చూసుకుంటే ఈ ఏడాది దీర్ఘకాలిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే గతం కంటే అత్యధికంగానే ఈ ఏడాది వర్షపాతం నమోదవుతుందని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని చెప్పి ఐఎండీ అధికారులు అంచనా వేశారు. అదే సందర్భంలో 2024-23 ఏడాదులతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది వర్షపాతం కొంత ఎక్కువగానే ఉంటుంది అనేటువంటి అంచనాలను ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల కారణంగానే ఈ వర్షపాతం పూర్తిగా నమోదవుతుందని, దీంట్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాలు నమోదవుతాయని, అదే సందర్భంలో తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వాటన్నిటిని ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తున్నటువంటి భారత వాతావరణ శాఖ గతం కంటే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని, ఇది కూడా నైరుతి రుతుపవనాల కారణంగానే నమోదవుతున్నట్లుగానే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది నమోదయ్యేటువంటి వర్షపాతం సరిసమానం గతంతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండటానికి ఆస్కారం లేదు అని చెప్పి అంచనా వేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు అరుణ్.